భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ లేదా టీ తాగడం, కాసేపు నిద్రపోవటం ఇలాంటి అలవాట్లు మనలో చాలా మందిలో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి అలవాట్లను ఎంత త్వరగా మానుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. తెలుసో తెలియకో చాలామంది చేసే ఈ పొరపాట్ల కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, తద్వారా కొంతమందిలో లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే మనలో చాలామంది చిన్నపాటి కునుకు తీయటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవటం మంచి అలవాటే అయినా తిన్న వెంటనే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల పొట్టలో ఆహారం జీర్ణం చేయటానికి ఉత్పత్తి అయ్యే రసాలు మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా గుండెలో మంట, జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతినటం వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే భోంచేశాక అరగంట లేదా గంట తర్వాతే నిద్రకు ఉపక్రమించటం మేలు. రాత్రిపూట కూడా పడుకోవటానికి 2-3 గంటల ముందే భోజనాన్ని పూర్తి చేయటం మంచిది. తిన్న వెంటనే స్నానం చేయటం కొంతమందికి అలవాటు. అలాంటి వారు ఈ అలవాటును మానుకోవటం మంచిది. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి ఎక్కువ శక్తి, పొట్టకు సరైన మొత్తంలో రక్త ప్రసరణ అవసరం. అయితే స్నానం వల్ల ఆ రక్తం చర్మం వైపు ప్రసరించి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. ఫలితంగా ఆహారానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే నిపుణులు. అందుకే భోంచేశాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే స్నానం చేయటం మంచిది. మనలో కొంతమందికి భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్ వంటివి గ్రహించే శక్తి శరీరానికి క్రమంగా తగ్గుతుందని చెబుతోంది ఓ అధ్యయనం. ఇందుకు వీటిలోని ఫినోలిక్ సమ్మేళనాలే కారణమట. కాబట్టి తిన్న వెంటనే కాకుండా గంట అయ్యాక, అది తక్కువ మోతాదులో తాగితే ఎలాంటి సమస్య ఉండదు. ఇక తిన్న వెంటనే గడగడ నీళ్లు తాగేసేవారు లేకపోలేదు. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి పొట్టలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్, జీర్ణ రసాలు తక్కువగా విడుదలవుతాయట. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే కాకుండా గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగమంటున్నారు నిపుణులు. తిన్న వెంటనే ఏదో ఒక పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది నిజమే అయినా భోంచేశాక తీసుకునే కంటే అల్పాహార సమయంలో పరగడుపున తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని చెబుతారు డాక్టర్లు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవన్నది వారి అభిప్రాయం. కాబట్టి పండు తినాలనుకుంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో, అది కాదంటే సాయంత్రం స్నాక్గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి, శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ అందరిలో తలెత్తాలని లేదు. అందుకే ఈ అలవాట్ల కారణంగా ఆరోగ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లనిపిస్తే వెంటనే వాటిని ఆపేసి డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది.